ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఉపవాసము ఏ విధంగా చేయాలి, నా గత వీడియోలో ఉపవాసము చేసి మరి కన్నీటి ప్రార్థన మనం చేసినట్లయితే దేవుడు మనలను పరిశుద్ధులుగా చేస్తాడని, పరిశుద్ధులుగా చేయబడటం మూలంగా మనకు ఏ మేలులు పొందుకుంటామో వివరించి ఉన్నాను. మరి ఈ వీడియోలో ఉపవాసము ప్రార్థన ఏ విధంగా చేయాలి, ఉపవాస ప్రార్థన అనేది మనం నేర్చుకుందాం. లేవికాండము 23వ అధ్యాయము 25వ వచనము, అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయుటమాని యెహోవాకు హోమము చేయవలను, మరియు యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినమున పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము, అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కొడవలను, మిమ్మును మీరు దుఃఖపరుచుకొని యెహోవాకు హోమము చేయవలను. ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు. మీ దేవుడని యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకున్నటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము అని చెప్తున్నాడు. ఆ దినాన్ని మరి తన్ను తాను దుఃఖపరచుకొనని ప్రతివాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును అని చెప్పబడుతున్నాడు. ఆ దినమున ఏ పని అయినను చేయు ప్రతి వారిని వాని ప్రజల్లో నుండకుండా నాశనము చేయుదును అని చెబుతున్నాడు. అందులో మీరు ఏ పని చేయకూడదు, అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ అని చెప్పబడుతుంది. ప్రియులారా, ఉపవాస దినం పాటించేటప్పుడు ఏ విధమైనటువంటి పని మనము చేయకూడదు. 1 గంట, 2 గంటలు, 3 గంటలు ఒక దినాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం, లేదా 2 దినాలను ఏర్పాటు చేసుకుంటున్నాం, లేదా 3 దినాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ దినములలో శరీర కష్టమైనటువంటి పనులు, ఏ పనులు జీవనోపాధి అయిన పని ఏ పని చేయకూడదని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, మన పనులు మనము చేస్తూ అన్నం అనేస్తే అది ఫస్ట్ అవుతుంది, కానీ ఉపవాస దినము అవ్వదు. ప్రియులారా, మరి ఉపవాస దినాన్ని ఏ పని చేయకుండా మనము పరిశుద్ధ సంఘముగా కూడుకొని దుఃఖపడుతూ ఏం చేయాలి అనేది చెప్తుంది. 1వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనము, వారు మిస్సాలో కూడుకుని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కొమ్మరించి ఆ దినము ఉపవాసము ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. ఇక్కడ దుఃఖముతో ఏడ్పుతోనూ మరి ఉపవాసముండి పాపాలను ఒప్పుకోవాలని చెప్పబడుతూ ఉంది. ప్రియులారా, అలాగే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి మరి కొన్ని వచనాలు మనము చదివినట్లయితే, ఈ నెల 24వ దినమందు ఇజ్రాయేలు ఉపవాసముండి గోనె పట్టలు కట్టుకుని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇజ్రాయేలు అన్యజనుల నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచూ వచ్చిరంట. ప్రియులారా, ఏ పని చేయకుండా మనము పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. అలాగే మనము దుఃఖిస్తూ మన పాపములను ఒప్పుకోవాలి. అలాగే మనము మన శారీరక సొగసులను పెంచేటటువంటి వస్త్రాలను తీసివేసి మరి సామాన్య బట్టలు అంటే వీరు మరి అందానికి సంబంధించినటువంటి బట్టలను అన్నింటినీ తీసేసి గోని బట్టలు కొట్టుకుని తల మీద ధూళి పోసుకున్నట్టు కంటే వారు శరీరాలను అసహ్యపరుచుకున్నారు. ఈ శరీరము వ్యర్థమని వారు భావించారు. ఈ శరీరానికి సంబంధించినటువంటి సోకులు వ్యర్థమని, ఇది మట్టిలో కలిసిపోతుందని వారు బూడిదను పోసుకున్నట్లుగా, బూడిది ఎన్నిక లేనిది కనుక ఈ శరీరము కూడా ఎన్నిక లేనిది అని వారు భావిస్తూ వారు తలల మీద ధూళి పోసుకొని గోనె బట్టలు కట్టుకొని మరి ఉపవాసం ఉన్నారు.
ఉపవాసం ఉంటే కూడా అన్యజనులు కాదు, అన్యజనులలో నుండి ప్రత్యేకించబడి పరిశుద్ధ సంఘముగా కూడుకుని వారు ఉపవాసం ఉన్నట్లుగా మనము చూడవచ్చు ప్రియులారా. 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయము 26వ వచనం. హిజ్కియా హృదయ గర్వము విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు ప్రియులారా. హిజ్కియా కూడా తన హృదయ గర్వాన్ని విడిచి ఇక్కడ ఉపవాసం ఉన్నట్లుగా మనము చూడవచ్చు ప్రియులారా. తన హృదయంలో ఉన్నటువంటి గర్వాన్ని, అహంకారాన్ని తీసివేసుకుని మరి తన్ను తాను తగ్గించుకున్నట్లుగా మనము చూడవచ్చు ప్రియులారా. అందుకనే యెహోవా దేవుడు సొలొమోను రాజుతో చెబుతూ ఉన్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచినలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అని చెప్పబడుతుంది ప్రియులారా. దేవుడైనటువంటి యెహోవా దేవుడు చెబుతూ ఉన్నాడు సొలొమోనుతో, మరి ఈ జనులందరూ కూడా తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే నేను వీరి యొక్క పాపాలను క్షమిస్తాను అని చెప్తున్నాడు ప్రియులారా. మరి అట్టి విధంగానే సొంకరి కూడా తన్ను తాను తగ్గించుకొని పాపినని ఒప్పుకొని కన్నీరు విడుస్తూ రొమ్ము కొట్టుకుంటూ మరి అతను పాపినైన నన్ను కరుణించుమని అతను వేడుకున్నటువంటి విధానాన్ని బట్టి మరి అతను క్షమించబడినట్లుగా, అతని ప్రార్థన విన్నట్లుగా మనం చూడవచ్చు. లోకా శుభవార్త 18వ అధ్యాయము 13వ వచనం. అయితే సొంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని అతడు పలికెను. మరి ఈ విధముగా పలికినటువంటి మాట, ఏడుస్తూ తన్ను తాను తగ్గించుకొని చేసినటువంటి ప్రార్థనను దేవుడు విన్నాడు ప్రియులారా. ఇంకను ఏ విధంగా చేయాలనేది మన బైబిల్ గ్రంథము చెప్పబడుతూ ఉంది. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనము చూసినట్లయితే, నీవు పోయి ఘోషణనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుడి, నేనును నా పనికెత్తులు కూడా ఉపవాసముందుము. ఇక్కడ ఎస్తేరు అక్కడ మొర్దెకైతో ఎలాగ సెలవిస్తూ ఉంది ప్రియులారా. మీరును మరి యూదులందరూ కూడా సమాజ మందిరములో ప్రోగుబడి నా నిమిత్తము ఉపవాసముండి ప్రార్థన చేయండి. మీరు చేయటమే కాదు, నేను చేస్తాను. నా పనికెత్తులతో కూడా, నా పనివారితో కూడా నేను ఉపవాసము చేసి ప్రార్థన చేస్తామని చెప్పబడుతుంది ప్రియులారా. ఉపవాస ప్రార్థన ఏ విధంగా చేయాలి? మొదటిగా జీవనోపాధి అయినటువంటి పని ఏది కూడా చేయకుండా పరిశుద్ధ సంఘముగా కూడుకొని దుఃఖిస్తూ మీ పాపములను గుర్తు చేసుకుంటూ మీరు దుఃఖిస్తూ ప్రార్థన చేయాలి. రెండవదిగా మీరు మీ ఆభరణాలను శరీరానికి సంబంధించినటువంటి శరీరము ఒక పనికిరానిదిగా ఎంచుకొని శరీర సంబంధమైనటువంటి క్రియలను, శరీర సంబంధమైనటువంటి సొగసులను వదులుకొని మీరు ప్రార్థన చేయాలి. మరలా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు మేము పాపాత్ములని ఒప్పుకోవాలి, మీ పాపాలను మరి ఒప్పుకోవాలి. అలాగే అన్యజనులందరిలోనూ ప్రత్యేకించబడి పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి ప్రియులారా. ఇందులో హేళన చేసేవారు ఉండకూడదు. అందరూ కూడా పరిశుద్ధులుగా ఉన్నటువంటి పరిశుద్ధ సంఘముగా, దేవుణ్ణి తెలిసిన వారందరూ కూడా సంఘముగా కూడుకొని ప్రార్థన చేయాలి ప్రియులారా.
అలాగే మీ హృదయాల్లో ఉన్నటువంటి గర్వాన్ని హిజ్కియా ఏ విధంగా అయితే తన హృదయ గర్వాన్ని విడిచి ప్రార్థన చేశాడో ఆ విధమైనటువంటి గర్వము నీలో లేకుండా, అహంకారము నీలో లేకుండా, అసూయ నీలో లేకుండా నిన్ను నీవు తగ్గించుకొని ప్రార్థించాలని వాక్యం సెలవిస్తుంది. సొంకరి ఆ విధంగానే ప్రార్థన చేశాడు. ఆ విధముగానే మరి నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ నీ పనివారి చేత కఠినమైనటువంటి పనులను చేయించకూడదని కూడా బైబిలు సెలవిస్తుంది. ప్రియులారా, మరి యోనా గ్రంథము మనం చూసినట్లయితే యోనా నినివే పట్టణస్థులందరూ కూడా యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనములు చూసినట్లయితే నినివే పట్టణ వారు దేవుని యందు విశ్వాసము ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోని పట్ట కట్టుకుని ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోని పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞేయగా ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారములను మాయివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనిపట్ట కట్టవలను. జనులు మనపూర్వకంగా దేవుని వేడుకన వలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. వారి యొక్క చెడు నడతను వారు మానుకోవాలని వారు అందరూ కూడా దేవుణ్ణి ప్రార్థించాలని, పేదవాడు గొప్పవాడనే తారతమ్యం లేకుండా వారు అందరూ ప్రవర్తించాలని, ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేయాలని, పనివారే కాదు మరి పశువులతో సహా ఉపవాసం ఉండాలని, ఆ రీతిగా వారు చేసిన ఉపవాసాన్ని బట్టి దేవుడు వారిని క్షమించినట్లుగా కూడా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇంకా దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనంలో దర్యావేషు రాజు మరి ఆ రాత్రంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి అంతా కూడా నిద్రపోకుండా తన నాట్య వాయిద్యాల్ని అన్నిటిని కూడా వదిలివేసి మరి తన దైనందిన కార్యక్రమాలు ఏవి కూడా జరగకుండా చేసి ఆయన ఉపవాసం ఉండి రాత్రి అంతమానం కూడా మరి నిద్రపోకుండా దేవుని ప్రార్థన చేసినట్టుగా మనం చూడవచ్చు. ప్రియులారా, మరి అందును బట్టి దానియేలు సింహాల బోను నుండి కాపాడబడినట్టుగా కూడా మనము చూడవచ్చు. ప్రియులారా, అందుకని నీవు ప్రార్థన చేసినప్పుడు, ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఏ విధంగా చేయాలి? పరిశుద్ధ సంఘముగా కూడుకుని చేయాలి. ఏ విధమైనటువంటి జీవనోపాధి అయినటువంటి ఏ పని నీవు చేయకూడదు. అలాగే నీ పని వారితో కూడా చేయించకూడదు. మరి అలాగే ఎజ్రా గ్రంథములో చెప్పినట్టుగా, ఎజ్రా భక్తుడు చేసినట్లుగా నెహెమ్యా చెప్పినట్లుగా, నెహెమ్యా గ్రంథంలో చెప్పబడినట్టుగా ఒక జాము సేపు వారు ధర్మశాస్త్రమును చదువుకొనుచు వాక్యాన్ని ధ్యానిస్తూ ఒక జాము చేసు సేపు వారు తమ పాపములను ఒప్పుకొనొచ్చు. ఒక జాము అంటే మనము కూడుకున్నటువంటి సమయములు కొంతసేపు వాక్యాన్ని ధ్యానం చేయాలంట, కొంతసేపు మన పాపాలను ఒప్పుకోవాలంట, కొంతసేపు పాపాలను గురించి ప్రార్థన మన్నిపు దయచేయమని ప్రార్థన చేయాలంట. ఈ విధంగా నెహెమ్యా అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలులందరూ కూడా గోనె పట్టలు కట్టుకుని ఉపవాసం ఉండి తల మీద ధూళి పోసుకొని జనులందరిలో నుంచి ప్రత్యేకించబడి తమ పాపములను ఒప్పుకున్నారు. కొంతసేపు పాపాలను ఒప్పుకోవటం, కొంతసేపు వాక్యాన్ని ధ్యానించడం వారు చేసినట్లుగా మనం చూడవచ్చు. ప్రియులారా, అలాగే హృదయ గర్వాన్ని విడిచి మనం ప్రార్థన చేయాలి. తను తాను తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఇంకను ఉపవాస దినమే కదా,
ఆలయంలోకి వచ్చాము, చర్చిలోకి వచ్చాము, కూర్చున్నాము అని ఉపవాసము అన్నం తినడం మానేసేసి ఎప్పుడు 12 గంటలు అవుతుందా, 1 గంట అవుతుందా, ఇంటికి వెళ్ళి భోజనం చేద్దామని ఆలాపనలో లేకుండా ఉపవాసం చేసేటప్పుడు మోకాళ్ళుని ప్రార్థన చేయాలని దావీదు భక్తుడు చెప్తున్నాడు. కీర్తన గ్రంథము 109వ అధ్యాయము 24వ వచనము చూసినట్లయితే, ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమయ్యను, నా శరీరము పుష్టి తగ్గిపోయెను అని చెప్తున్నాడు. ఉపవాసం ఉన్నప్పుడు మోకాళ్ళుండి ప్రార్థన చేయటం వల్ల మోకాళ్ళు బలహీనమైనవి అని చెప్తున్నాడు. ప్రియులారా, మనము కుర్చీల్లోనే కూర్చుంటాం. నేను మట్టుకు నేనే కుర్చీలో కూర్చుంటాను, కానీ మోకాళ్ళు వేయలేనటువంటి పరిస్థితి. ఆయన మోకాళ్ళు ఉపవాసము చేత మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు మోకాళ్ళు బలహీనమైనవి అంట. నా మోకాళ్ళు అయితే మోకాళ్ళు వేయటానికి, మోకరించడానికి సహకరించకుండానే మోకాళ్ళు బలహీనమైన ప్రియులారా. కానీ ఉపవాసము చేత దావీదు యొక్క మోకాళ్ళు బలహీనమైనటువంటి ఎందరో భక్తులు వారు బండలపై కొన్ని మరి భక్తులు నివసించిన చోట్లకు నేను వెళ్ళినప్పుడు వారు కూర్చున్న బండలపై వారు మోకరించిన విధానమును బట్టి, మోకాళ్ళు ఆనిన విధానమును బట్టి వారి కూర్చున్నట్టు బండలు సహితము మరి గొంతలు పడిన విధానాన్ని నేను చూచాను ప్రియులారా. అందుకనే కొంతమంది భక్తులు అంటారు, నీవు ప్రార్థనాపరుడువో కాదో నీ యొక్క మోకాళ్ళు చెప్తే అని అంటారు ప్రియులారా. మరి దావీదు భక్తుడు మోకాళ్ళ చేత ఉపవాసం ఉండి మోకాళ్ళ మీద ప్రార్థన చేసినప్పుడు ఆయన మోకాళ్ళు బలహీనమైనట్లుగా మనము చూడవచ్చు ప్రియులారా. అయితే మనము ఉపవాసమును ఈ విధంగా చేయాలని వాక్యం సెలవిస్తుంది. ఏ విధంగా చేయకూడదో కూడా వాక్యం సెలవిస్తుంది. వేషధారుల వలె నీవు చేయవద్దని మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 16వ వచనములు చెప్తుంది. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రి కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము పడుతుంది. అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు వ్రతమనిపించును అని చెప్పబడుతుంది ప్రియులారా. మరి నేను ఉపవాసం ఉన్నాను, అయ్యగారు మరి టిఫిన్ చేయండి, లేదంటే ఇది మంచినీళ్ళు తాగండి అంటే, అమ్మా నేను ఉపవాసం ఉన్నాను. చాలామంది క్రైస్తవులు ఉపవాసం ఉండి మరి అటు ఇటు తిరుగుచూ ఉన్నప్పుడు, వారు అన్నం మానేసి తిరుగుచూ ఉన్నప్పుడు అనేక మంది ఈ విధముగా ఏదైనా త్రాగటానికి కానీ తినడానికి ఇచ్చినప్పుడు నేను ఉపవాసం ఉన్నానని చెబుతూ ఉంటారు. నీ ఉపవాసం ఉండేటప్పుడు అటు ఇటు తిరగవద్దని చెప్పబడుతూ ఉంది. మనం ఏ విధమైన ఉపవాసాలు చేస్తున్నామో చెప్పబడుతూ ఉంది. మనము పదుగురుకు కనబడాలని వేషధారుల వలె మనము నీరసమైన ముఖాలతో అందరి దగ్గరకు వెళ్ళి, అందరి ఇండ్లకు వెళ్ళి ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తానని మరి అందరి ఇండ్లకు వెళ్ళటం జరుగుతుంది. అందరి ఇండ్లకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి ఏ దైవ సేవకుడు కానీ విశ్వాసి కానీ వెళ్ళకూడదని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే నీ ఉపవాసం చేస్తున్నట్టు వారికి కనబడుతుంది. ఎందువలన కనబడుతుంది అని అంటే, వారు వెళ్ళిన వారికి గౌరవించడానికి మంచినీరు, తినడానికి ఏదైనా ఇస్తూ ఉన్నప్పుడు నేను ఉపవాసం ఉన్నాను అని చెప్పవలసి వస్తుంది. ఆ చెప్పడం ద్వారా వారికి తెలుస్తుంది. ఆ విధముగా నీవు ఉపవాసం ఉండకూడదు ప్రియులారా. నీవు ఉపవాసం ఉండేటప్పుడు నీవు ప్రత్యేకంగా కూడుకో, లేదంటే నీ ప్రత్యేకంగా ఎవరూ లేరనుకోండి, నీ ఒక్కడవే మరి గదిలోనికి వెళ్ళు, రహస్యమందున నీ దేవుడు చూస్తున్నట్టుగా ఆయనకు మాత్రమే కనబడేటట్టుగా నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెబుతుంది. ఇంకా నువ్వు ఉపవాసము ఏ విధంగా ఉండి ప్రార్థన చేయాలో,
ఏ విధంగా నీవు ఉంటూ ఉపవాసం ఉంటున్నావో చెప్తుంది. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 1వ వచనము. తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము. వారు తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించేవారైనట్లు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయొచ్చు, నా మార్గములను తెలుసుకున్న నిచ్చ కనపరచుదు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలని వారు అడుగురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని హెచ్చరించుదురు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకుంటగా నీవెందుకు లక్ష్య పెట్టడు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయించు అన్యాయముగా గ్రుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసము ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడేవారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. నీ ఆహారము ఆకలిగొన్న వారికి పెట్టుము, నీ రక్త సంబంధికి ముఖము తెప్పకుండుటయు, దిక్కుమారిన బేదలను నీ ఇంట చేర్చుకుంటయు, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకిష్టమైన ఉపవాసము. అలాగూ నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును అని చెప్పబడుతుంది. వీళ్ళారా, ఇక్కడ మరి ఆనాడు ఇశ్రాయేల్లో కానీ ఈరోజు కానీ మనము కూడా ఉపవాసం ప్రార్థన చేశాము. దేవుడు మనకు ఎందుకు జవాబు ఇవ్వలేదు అని మనము భావిస్తూ ఉంటాము, అడుగుతూ ఉంటాము. కానీ ప్రియులారా, ఈ మనము చేసేటటువంటి పనులు మరి వ్యాపారం చేయటం కానీ, లేదంటే మన పనులు మనం చేసుకుంటూ ఉపవాసం చేయటం కానీ, అలాగే మరి ఇతరులను ప్రేమించకుండా సహోదరులను ద్వేషిస్తూ మరి వారికి ముఖము చాటేస్తూ అబద్ధాలు ఆడుతూ నీవు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తే అది లాభం లేదు, మంచిది కాదు అని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మరి పొరుగువారి మీద ద్వేషం ఉంచుకుని పొరుగువారిని నిందిస్తూ ప్రార్థన చేసినట్లయితే అది అంగీకరించబడదని చెప్పబడుతుంది. లోకశుభవార్త 18వ అధ్యాయం. ప్రార్థన చేయుటకై 10వ వచనం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంలో వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సౌకర్య. పరిసయుడు నిలువబడి, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుష్యుల వలనైనను సొంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసం చేయించు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండను. అయితే సొంకరి దూరముగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ప్రియులరా, ఇక్కడ మరి పరిసయుడు చెబుతున్నాడు, ప్రక్కనున్నటు వాడి యొక్క తప్పులను తను దెప్పి పొడుస్తున్నాడు, తనే గొప్పవాడినని చెబుతూ ఉన్నాడు. ప్రియులరా, తన్ను తాను గొప్పగా భావించుకొని ఇతరులను పాపులుగాను మరి వారు దుర్మార్గులుగాను భావించుకున్నట్లయితే, ఇతరులను ద్వేషించుకునే స్వభావం మనలో ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థనను అంగీకరించడు. ఇక్కడ పరిసయుడు వారానికి 2 సార్లు ఉంటున్నాను అన్నాడు, కానీ అతని యొక్క ప్రార్థనను దేవుడు లెక్క చేయలేదు. ప్రియులారా, మరి ఇంకను మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడట పనికిని మాలిన మాటలన్నీ మనం మాట్లాడతాం తప్ప మన చెడుతనాన్ని గురించి, ఇతరుల యొక్క ప్రవర్తన గురించి మనం మాట్లాడతాం తప్ప మన యొక్క ప్రవర్తన గురించి మాట్లాడమని ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు. దేవుడు అంట మనం ఉపవాసం ఉండేటప్పటికీ ఉపవాస ప్రార్థనలోకి వచ్చాడు, నా బిడ్డ
మరి తను ఏం అడుగుతాడని, ఏం మాట్లాడతాడని చెవి యొగ్గి నా మాటలు, వారి మాటలు వినటానికి దేవుడు చెవి యొగ్గుతాడంట. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం, నేను చెవి యొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారేమి, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేస్తానని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపడువాడొకడును లేకపోయెను. వారు పనికి మాలిన మాటలు, అది దయచేయనైనా, ఇది దయచేయనైనా, నాకు ఆ రోగం వచ్చింది, మా బిడ్డలు ఈ పని చేసుకుంటున్నారా, ఆ పని కలిసి వచ్చేలాగా చెయ్యి, లేదా నేను ఈ విధంగా గొప్పవాడైపోవాలి అని పనికిరాని ప్రార్థనలన్నీ చేస్తారండి. ఉపవాసం ఉండి నాకు ఆ రోగం పోవాలి, ఆ బాధ పోవాలి, కష్టం పోవాలి, ఆ నష్టం పోవాలి, ఈ విధమైనటువంటి ప్రార్థన చేస్తున్నారంట. కానీ వాళ్ళు తను చేసినటువంటి చెడుతనాన్ని గురించి పశ్చాత్తాపడువాడు అక్కడనూ లేడు అని దేవుడు మరి తన చెవి యొగ్గి మన ప్రార్థన ఆలకిస్తూ ఉన్నప్పుడు ఎవడైనా ఏమన్నా మాట్లాడతాడేమో అని చెప్పి పనికి మాలిన మాటలే మాట్లాడుతూ ఉన్నారంట పూలారు. అందుకని పాపాలను ఒప్పుకోండి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేస్తూ తమ పాపాలను ఒప్పుకోవాలి. ఉపవాసము ఏ విధంగా ఉండాలి అని అంటే, ఒక రోజును ప్రత్యేకంగా ఏర్పరచుకోవాలి. జీవనోపాధి అయిన పని ఏది కూడా నీవు పెట్టుకోకూడదు. మరి ఆ విధముగా ఏర్పరచుకున్నటువంటి రోజున నీవు దుఃఖపడచ్చు, వేదన పడచ్చు, నీ పాపమును ఒప్పుకొని వాక్యాన్ని ధ్యానిస్తూ కొంతసేపు పాపములను ఒప్పుకొని కొంతసేపు వాక్యాన్ని ధ్యానించుకొని మరి కొంతసేపు ప్రార్థనలో గడుపుతూ ఆ దినాన్ని గడపాలి తప్ప, మరి అలాగే నీవు మరి నీ పనివారి చేత కానీ, నీ రక్త సంబంధికి కానీ నీవు ముఖం చోటేయకుండా, ఆకలి ఉన్నవారు నీ దగ్గరకు వస్తే వారికి అన్నం పెట్టకుండా నీవు ఉపవాస ప్రార్థన చేసినా ఫలితం లేదని, నీ సహోదరుని ఎడల నీవు సద్భావము కలిగి, మంచి భావము కలిగి నీవు ప్రార్థనలో ఉండాలి. కానీ విరోధము కలిగి నీవు ప్రార్థనలో ఉండకూడదని వాక్యము చెప్పబడుతుంది. కనుక అట్టి విధంగా జీవించుదాం ప్రియులారా. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించిన గాక. అందరికీ వందనాలు.